చదువు ఒక్కటే మిమ్మల్ని గుణవంతులు చేస్తుంది, ధనవంతులను చేస్తుంది, శ్రీమంతులు చేస్తుంది. ఈ తెలంగాణ సమాజంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తుంది. విద్య అంటే భవిష్యత్తుకు వెలుగునిచ్చే దీపం. ఆ వెలుగులు ప్రతి ఇంటిలో ప్రతిబింబించాలి, ప్రతి తల్లి ఆశలు నెరవేర్చాలి అన్న దృఢ సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు సాగుతోంది. ప్రభుత్వ పాఠశాలలే రేపటి మన రాష్ట్రాభివృద్ధికి బలమైన పునాదులు. ఈ పాఠశాలల్లో పిల్లలకు మంచి మౌలిక వసతులు, నాణ్యమైన విద్య, సురక్షిత వాతావరణం అందించాలనే లక్ష్యంతో స్థాపించబడినవే అమ్మా ఆదర్శ పాఠశాల కమిటీలు. ఈ కమిటీలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు మహిళా సంఘాలను మరియు పట్టణాల్లో ఏరియా లెవెల్ ఫెడరేషన్లను వీటికి అనుసంధానించి ప్రాథమిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, బాలికలకు మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యాలను కల్పించడం, చిన్న మరియు పెద్ద మరమ్మత్తు పనులు చేపట్టడం, తరగతి గదులకు విద్యుత్ సదుపాయాలను ఏర్పరచడం, విద్యుత్ బిల్లులను తగ్గించడానికి సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు, యూనిఫాంల కుట్టు పని మరియు పాఠశాల మొత్తం నిర్వహణ పనులను తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా మెరుగుపరుస్తుంది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి అనేది కేవలం విద్యారంగానికే కాదు, గ్రామీణాభివృద్ధి, మహిళా శక్తి వికాసానికి కూడా ఒక ప్రతీక. ఈ రోజు తెలంగాణలో ప్రతి ప్రభుత్వ పాఠశాల ఒక కొత్త ఆశాకిరణం. పిల్లల కళ్లల్లో వెలుగు, గ్రామాల భవిష్యత్తులో నమ్మకం, ప్రభుత్వ సంకల్పంలో దృఢత, ఇవన్నీ కలిసి ఒక కొత్త విద్యా దశకాన్ని సృష్టిస్తున్నాయి. ఈ మార్పు వల్ల విద్యార్థులు మరింత క్రమంగా హాజరవుతున్నారు, శుభ్రమైన వాతావరణంలో చదువుతున్నారు. సౌర విద్యుత్ వల్ల పాఠశాలలకు భారం తగ్గుతోంది. తల్లిదండ్రులు కూడా విశ్వాసంతో తమ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన సదుపాయాలతో తీర్చిదిద్దాలి. అందరికీ సమానమైన విద్యా అవకాశాలు దొరకాలి. నేడు పిల్లలకు మనం అందించే విద్యే రేపటి తెలంగాణ బంగారు భవిష్యత్తు.